హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు అనేక దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు అనేక న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ఏమిచ్చారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 11,062 పోస్టులతో మెగా డిఎస్సి ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ. ఇయాలనో రేపో నోటిఫికేషన్. హెచ్జిటీలు 7,304 పోస్టులు. పాత నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశం కనిపిస్తుంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే 5,089 టీచర్ పోస్టుల భర్తీకి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ మరో 5,973 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో 26/27 రిలీజ్ చేసింది. పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి 1-2 రోజుల్లో 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. 1,016 స్పెషల్ టీచర్ పోస్టులు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 పోస్టుల భర్తీకి గత సెప్టెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అక్టోబర్ నెలాఖరు దాకా అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో 1,77,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్లో ఎగ్జామ్స్ ఉండగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎగ్జామ్స్ వాయిదా పడడం జరిగింది. ఇక మెగా డిఎస్సి టీచర్ పోస్టులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఏ కేటగిరీలో ఉన్నాయన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్ఏకి సంబంధించి పాత నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే పాత పోస్టులు 1,739, కొత్త పోస్టులు 890, స్పెషల్ పోస్టులు 220 టీచర్ పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 2,849 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఎస్ఏకి సంబంధించి హెచ్జిటీలో గతంలో 2,575 పోస్టులు అయితే ఉండే. కొత్త పోస్టులు 3,933 పోస్టులు పెరగడం జరిగింది. స్పెషల్ టీచర్ పోస్టులు 796, మొత్తంగా 7,304 హెచ్జిటి పోస్టులకు సంబంధించి చూస్తున్నాం. పండితులు 611 గత నోటిఫికేషన్ ప్రకారం. కొత్త నోటిఫికేషన్ ప్రకారం 116 పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే స్పెషల్ టీచర్ పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో ఏమి ఇవ్వలేదు. మొత్తంగా 727 పోస్టులు అయితే పండిత్కి సంబంధించినవి. పీటీకి సంబంధించి గత నోటిఫికేషన్ ప్రకారం 164, ఇప్పుడు 18 స్పెషల్ టీచర్ పోస్టులు అయితే 0గా ఉండడం జరిగింది. మొత్తంగా 182 పోస్టులు అయితే పీఈటీకి సంబంధించి ఉన్నాయి. మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే గత నోటిఫికేషన్లో వేసినవి 5,089, ఇప్పుడు నోటిఫికేషన్లో 4,957 కొత్త పోస్టులు. స్పెషల్ టీచర్ పోస్టులకు సంబంధించి 1,016 పోస్టులు. మొత్తంగా 11,062 కొత్త పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది మెగా డిఎస్సికి సంబంధించిన డాటా. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 11,062 పోస్టులతో రేపు డిఎస్సి నోటిఫికేషన్ అంటూ మరొక న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మే 3వ వారంలో పరీక్ష, 10 రోజుల పాటు నిర్వహణ. పాత నోటిఫికేషన్ వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారీ. గత డిఎస్సి కన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించేలా కసరత్తు చేస్తుంది. అయితే హెచ్జిటి 11,062 పోస్టుల్లో హెచ్జిటి పోస్టులు ఎక్కువ. విద్యాశాఖలో మొత్తం 21,000 టీచర్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయని లెక్కలు తెలిచారు. వాటిలో హెచ్జిటీలకు నేరుగా నియమించడానికి వీలుంది. కాబట్టి ప్రస్తుతం డిఎస్సిలో 11,062 పోస్టులలో 6,500 పోస్టులు హెచ్జిటి పోస్టులే ఉండే అవకాశం కనిపిస్తుంది. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలపై మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. పదోన్నతుల ద్వారా హెచ్జిటీలో 70% వరకు భర్తీ చేస్తారు. మిగిలిన 30% నేరుగా నియామకం చేపడతారు. పదోన్నతులకు సంబంధించిన న్యాయ వివాదం ఉండడంతో ఎస్ఏ పోస్టులపై ఆ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కాబట్టి
1500 నుంచి 2000 వరకు ఎస్ఏ పోస్టులు నేరుగా డిఎస్సి ద్వారా చేపట్టే వీలుంది. భాషా పండితులు పీఈటీలు ఇక పోస్టులు కలుపుకొని మొత్తం 11,062 పోస్టులు ఉండే వీలుంటుందని తెలుస్తుంది. గతేడాది ప్రకటించిన డిఎస్సికి 1,77,000 మంది దరఖాస్తులు వచ్చాయి. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ఒక వార్తాపత్రికలో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లోక్పాల్ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అంటూ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంఏ ఖన్విల్కర్ను భారత రాష్ట్రపతి అవినీతి నిరోధక శాఖ అంబుడ్స్మెన్ లోక్పాల్ చైర్పర్సన్గా నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. లోక్పాల్ జ్యుడిషియల్ సభ్యులుగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ లింగప్ప, నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రుతురాజ్ అవస్థలను నియమించగా నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ టిర్కీలు నియమించబడ్డారు. లోక్పాల్ అంబుడ్స్మెన్ కొన్ని విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కేసులపై దృష్టి పెడుతుంది. 2022 మేలో భారత తొలి లోక్పాల్ జస్టిస్ పీనాకి చంద్రఘోష్ బాధ్యతలు పూర్తయిన తర్వాత ఈ పదవి ఖాళీగా ఉంది. తాత్కాలికంగా చైర్పర్సన్గా సంస్థలోని జస్టిస్ ప్రదీప్ కుమార్ మెహంతి బాధ్యతలు నిర్వహించారు. తాజాగా లోక్పాల్ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమిస్తూ రాష్ట్రపతి భవనం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గగనవీరులు సిద్ధం, గగన్యాన్ వ్యోమగాములను దేశానికి పరిచయం చేసిన మోదీ. వైమానిక దళం నుంచి 4 2019లోని ఎంపిక చేసిన ఇస్రో యూపీ నుంచి 2, చెన్నై, కేరళ నుంచి ఒక్కొక్కరు ఎంపిక. 4 ఏళ్లుగా వివిధ స్థాయిలో శిక్షణ. వీరు వ్యక్తులు కాదు, ప్రజల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే శక్తులు అని మోదీ ప్రశంసించారు. సరికొత్త శిఖరాలకు భారత కీర్తి. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం. ఇస్రోలో మహిళా శక్తి అనిర్వచనీయం. ఆగస్టు 23 ఇక జాతీయ అంతరిక్ష దినోత్సవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. 3 కీలక ప్రాజెక్టులు జాతికి అంకితం కూడా చేయడం జరిగింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ ద్వారా రోదసిలోకి వెళ్లే వ్యోమగాములను నరేంద్ర మోదీ దేశానికి పరిచయం చేశారు. గగన్యాన్ కోసం భారత్ వైమానిక దళానికి చెందిన 4 2019లోని ఎంపిక చేశారు. గగన్యాన్ అంతరిక్ష యాత్రకు సంబంధించి 4 వ్యోమగాములను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రధాని మోదీ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు టీఎస్ లాసెట్ నోటిఫికేషన్ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. మార్చి 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, ఓయూ అధికారుల పూర్తి ఏర్పాట్లు. లాసెట్, పీజీ లాసెట్ షెడ్యూల్ వివరాలు చూసుకున్నట్లయితే ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. దరఖాస్తులకు తుది గడువు మార్చి 15కు విధించడం జరిగింది. దరఖాస్తుల సవరణ చూసుకున్నట్లయితే 20 నుంచి 25 వరకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి మార్చి 30 తేదీన నిర్ణయించారు. పరీక్షా తేదీ జూన్ 3న నిర్వహించనున్నారు. ప్రాథమిక కీ జూన్ 6న వెలువడనుంది. కీపై అభ్యంతరాల స్వీకరణ చూసుకున్నట్లయితే జూన్ 7న కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఇది లాసెట్కు సంబంధించిన నోటిఫికేషన్కు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.